అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఈరోజు మనం మూలవాక్యముగా తీసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పౌలు ఎఫెసీయులకు ఉత్తరములో చాలా విషయాలు పౌలు గారు రాశారు. అందులో వీళ్ళను వ్యక్తిగతంగా సరిచేసే విషయాలు, అంటే వాళ్ళ ప్రవర్తన విషయంలో వారిని సరిచేసే విషయాలు కొన్ని, ఇంకా చాలా లోతైన ఆత్మ సంబంధమైన మర్మాలు, సంఘాన్ని గురించి చాలా విషయాలు పౌలు గారు రాస్తూ ఆధ్యాత్మిక జీవితం అంటే ఒక పోరాటము అనే విషయాన్ని ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో పౌలు చాలా స్పష్టంగా ఎఫెసీ సంఘానికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనము పోరాటం చేస్తున్నాము, మనము భక్తి చేస్తున్నామని మనం అనుకుంటున్నాము, కానీ వాస్తవానికి మనం చేసే భక్తి అనేది ఒక పోరాటము. నేను పోరాడుతున్నాను, మీరు పోరాడుతున్నారు, మనమందరము పోరాటం చేస్తున్నాము, పోరాటంలో ఉన్నాము. అయితే ఆ పోరాటము మనుషులతో కాదు. ఎవరితో అంటే ప్రధానులు, అధికారులు. ఏ ప్రధానులు, ఏ అధికారులు? అదృశ్యమైన అంధకార సంబంధమైన సాతాను సంబంధమైన అధికారములు, ప్రభుత్వములు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములు, వాటితో మనం పోరాటము చేస్తున్నాము అని సంఘానికి పౌలు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితం అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, భక్తి జీవితం అనగా పోరాటము, పోరాడాలి మనం. భక్తి జీవితం అంటే దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుని వచ్చేది కాదు. భక్తి జీవితం అనగా ఒక పోరాటము. ఎవరితో ఈ పోరాటం అంటే దురాత్మల సమూహముతో పోరాటము. పోరాడాలి, ఖచ్చితంగా పోరాడాలి. నువ్వు మారు మనసు పొంది బాప్టిజం పొందిన క్రైస్తవుడు అయితే నీవు ఖచ్చితంగా భక్తి జీవితంలో దురాత్మలతో పోరాటం చేయాలి. ఎందుకు చేయాలో చెప్తాను నేను. పోరాటం ఎందుకు చేయాలో దురాత్మలతో నేను చెప్తాను. వాటితో మనం ఎందుకు పోరాడాలి, పోరాడడం వల్ల మనకి కలిగే మేలేంటి, సమాజానికి కలిగే మేలేంటి అనే విషయాన్ని నేను చెప్తాను. దానికంటే ముందు మరొక వాక్యాన్ని కూడా మనం చూద్దాము. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. అపోస్తలుడైన పౌలు గారు తన చివరి దినాల్లో తిమోతికి ఉత్తరం రాస్తూ మరలా తన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా పోరాడాడో, దేంతో పోరాడాడినా, మనుషులతో పోరాటం చేశాడా, ప్రభుత్వాలతో పోరాటం చేశాడా, రాజకీయ నాయకులతో పోరాటం చేశాడా, మారు మనసు పొందిన అన్ని జనులతో పోరాటం చేశాడా? పౌలు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాటం చేశాడు. అసలు వీటితో మనం ఎందుకు పోరాటం చేయాలి? వాటితో మనం పోరాటం చేయాలి, వాటిని మనము జయించాలి. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనం పోరాటం చేసి వాటిని మనం జయించాలి. ఈ పని దేవుడు మనకు అప్పగించాడు. ఈ పోరాటాన్ని దేవుడే మనకు అప్పగించాడు. ఎందుకు మనం ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడాలి? అవి మన కంటికి కనబడవు కానీ మనుషులలో ఉండి కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాయి. అవి మనుషులలో ఉండి కొన్ని పనులు చేస్తూ ఉంటాయి. ఏంటవి మనుషుల్లో ఉండి చేసే పనులు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మొట్టమొదటి చూద్దాం. 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసిన. మొట్టమొదటి కారణం చూడండి. ఈ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములు లేదా ఈ యుగ సంబంధమైన దేవత అపవాది, వీడు చేసే పని ఏంటి? మన పోరాటం దురాత్మల సమూహంతోనే కాదు, అపవాదితో కూడా మనం పోరాటం చేయాలి. అందుకే పేతురు కూడా తన పత్రికలో రాస్తూ, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగుచున్నాడు అని పేతురు గారు చెప్తే, యాకోబు పత్రికలో దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించేటప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. సాతాన్ని ఎదిరించాలి, వాడితో మనం పోరాటం చేయాలి. ఇందాక నేను గుర్తు చేసిన వాక్యం కూడా రోమపత్రిక చివరి అధ్యాయంలో పౌలు అంటాడు, సమాధానకర్తకు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుగా త్రొక్కించును. ఎందుకు వీడితో మనకు పోరాటం? వీడు చేస్తున్న పని ఏంటంటే
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలగజేస్తున్నాడు. ఏ విషయంలో? దేవుని విషయంలో గురుడితనం కలగజేస్తున్నాడు. దేవుడు ఎవరు అనే విషయంలో మనుషులు ఎంత గురుడితనంగా బ్రతుకుతున్నారండి. అసలు కొన్నిసార్లు ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. చదువు లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అమాయక ప్రజలు ఎవరైనా విగ్రహాన్ని పూజించారంటే అట్లా వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. కానీ చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, శాస్త్రవేత్తలు, చాలామంది శాస్త్రవేత్తలు కూడా విగ్రహాన్ని పూజిస్తారు. విగ్రహానికి వీళ్ళకున్న జ్ఞానం ఆ విగ్రహానికి ఉందా? అది విగ్రహం అనేది ఒక మనిషి చేతి పని. అందులో జీవం లేదు, అది మాట్లాడదు, అది దైవము కాదు, అందులో దైవత్వం లేదు. అయినా ఎంత చదువుకొని కూడా మనుషులు ఎలా విగ్రహార్థన చేయగలుగుతున్నారు? అదే గురుడితనం. ఎవరు కలిగి చేసే గురుడితనం? మరి వాళ్ళు ఆ గురుడితనం నుంచి వాళ్ళు ఎలా విమోచించబడతారు? వాళ్ళు మనోనేత్రములు ఎలా వెలిగించబడతాయి? మనోనేత్రములు వెలిగించబడితేనే కదా మనం దేవుడు ఎవరో తెలుసుకుంటాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, చూడండి ఇదే మాట, 1వ అధ్యాయము 17వ వచనము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఏం వెలిగింపబడి అంటే మన మనోనేత్రములు వెలిగింపబడి కాబట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని మనము గ్రహించగలిగాము. ఆయన జీవము గల దేవుడని గుర్తించాము. ఆయన శక్తిని, ప్రభావమును, మహిమను మన జీవితంలో మనము అనుభవిస్తున్నాము. అనుభవించట్లేదా? దేవుని కార్యాలు మన జీవితంలో మనం ఏమి ఇంతవరకు చూడలేదా? ఎన్ని కార్యాలు చూస్తున్నాము. ఆదరించబడుతున్నాము, ధైర్యపరచబడుతున్నాము, సహాయాన్ని పొందుకుంటున్నాము, జరగబో సంగతుల విషయమై హెచ్చరింపబడుతున్నాము కళల ద్వారా. మానవ జీవిత పరమార్థం ఏంటో వాక్యం ద్వారా గ్రహిస్తున్నాం, ఆయన మాటల ద్వారా. దేవుడు ఎవరో మనకు అర్థమైంది కనుక మనము విగ్రహాలు విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చాము. కానీ లోకంలో చూస్తుంటే ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప విద్యను అభ్యసించిన వాళ్ళు మళ్ళా గురుడితనంగా ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? పూజలు చేస్తారు. వారి మనోనేత్రాలకు ఏం కలిగింది? గురుడితనం కలిగింది. మరి అందులో నుంచి వాళ్ళు బయటికి ఎలా వస్తారు? ఆ గురుడితనంలో వారిని ఉంచింది ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది వారిని ఆ గురుడితనంలో ఉంచాడు. మరి వాడి చెరలో ఉన్న ఈ అవిశ్వాసులైన వారిని మనం ఎలా ప్రభు దగ్గరికి నడిపించగలము? ఎలా వారి మనోనేత్రములు మనం వెలిగించగలము? ఒక ప్రశ్న. తర్వాత సాతానేమో అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గురుడితనం కలుగజేసి దేవుని దగ్గరికి రానివ్వట్లేదు, సృష్టికర్త దగ్గరికి రానివ్వట్లేదు. అందుకే వాళ్ళకి సృష్టికర్త ఎవరో తెలియక సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. కంటికి కనబడే ప్రతిదీ దేవుడు అంటారు. మేము జంతువులో దేవుడిని చూస్తాము, ఆవులో చూస్తాము, పక్షిలో చూస్తాము, చెట్టులో చూస్తాము, పుట్టలో చూస్తాము, అన్నిట్లో దేవుణ్ణి చూస్తారు. కానీ దేవుని స్వరూపంలో చేయబడిన మనిషిలో మాత్రం వాళ్ళు దేవుణ్ణి చూడలేరు. ఇదెంత గురుడితనమో చూడండి. ఒక ఆవుని చంపేస్తే ఎక్కడైనా పెద్ద కేసు అయిపోతుంది, పెద్ద సెన్సేషన్ అయిపోతుంది. ఆవు గొప్పదా? మనిషి గొప్పవాడా? ఆవు దైవమా? ఆవుకి దేవుని స్వరూపం ఉందా? మనిషికి దేవుని స్వరూపం ఉందా? అసలు దేవుడు ఎవరో తెలిస్తేనే కదా నీకు, దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలిస్తేనే కదా. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరుని సృజించెను అనుంది. దేవుడు తన స్వరూపంలో మనిషి చేసిన, మనిషి దైవ స్వరూపము. దేవుని స్వరూపంలో చేయబడిన మనిషిని గౌరవించవు, కానీ మనుషుల కొరకు సృజింపబడిన పశువులను మాత్రం దేవుడిగా చూస్తారు. ఇది ఎంత గురుడితనం! ఒక ఆవుని ఎవరైనా చంపేస్తే పెద్ద కేసు మన దేశంలో. ఒక ఆవుని ఎవరైనా చంపేస్తే పెద్ద సెన్సేషన్ న్యూస్. కానీ ఒక మనిషిని చంపేస్తే ఎవడు పట్టించుకోడు. మనిషి గొప్పవాడా? జంతువు గొప్పదా? అది జంతువే, అది దైవమని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు చెప్పలేదే దైవమని. దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు. ఒక మనిషి ఒక జంతువుని చంపడానికి వెనకాడుతున్నాడు, కానీ ఒక మనిషి మరొక మనిషిని చంపడానికి మాత్రం వెనకాట్లేదు. ఇది ఎంత భయంకరమైన గురుడితనం! ఈ గురుడితనంలో ఉన్న వాళ్ళు ఎలా బయటకు వస్తారు? సాతాను ఉంచాడు ఈ గురుడితనంలో. ఇక వాడి సైన్యం చేసే పని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని
ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమే. చూడండి, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము ఏంటి? ప్రపంచ ధర్మము మనసు యొక్క శరీరం యొక్క కోరికలు చెప్పున నడుచుకోవడం. ఇప్పుడు లోకంలో చూడండి, ప్రతి మనిషి తనకి ఇష్టం వచ్చినట్లు బ్రతకట్లేదా? తన శరీరము ఏది కోరుకుంటే అది తన శరీరానికి ఇచ్చి సుఖ పెడుతున్నాడు మనిషి. భార్య ఉంటుంది, కానీ పరస్త్రీ నచ్చిందనుకో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. శ్రేష్టమైన ఆహార పదార్థాలు తినడానికి దేవుడు ఎన్నో సృజించాడు. ఏమంటే దేవుడు ఒక మానవుని దేహమునకు ఆరోగ్యం ఇవ్వడానికి, సంతృష్టిని ఇవ్వడానికి ఎన్ని రకాల శ్రేష్టమైన ఆహార పదార్థాలు సృష్టించాడు. డ్రై ఫ్రూట్స్, నేచురల్ ఫ్రూట్స్, కాయగూరలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మాంసాహారము. ఏమండి ఎంత బాగుంటుందండి? ఒక చికెన్ ఎంత టేస్ట్గా ఉంటుంది, ఒక మటన్ ఎంత టేస్ట్గా ఉంటుంది. ఇక ఏమని చెప్పను మీకు, ఒక చేప ఎంత రుచిగా ఉంటుంది, ఒక రొయ్య ఎంత బాగుంటుంది. నాన్ వెజ్లో చెప్తాను, నాన్ వెజిటేరియన్స్ అయితే చెప్తాను. ఇన్ని రుచికరమైన పదార్థాలు మనిషి ఆరోగ్యాన్ని ఇవ్వడం కొరకు, పోషకాలు ఇవ్వడం కొరకు ఇన్ని చేస్తే మనిషి అదిగో ఆ సారా బాటిల్ కోసం పరుగులు పెడతాడు. అదేం చేస్తుంది? మనిషిని ఆరోగ్యాన్ని ఇస్తుందా? ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసి దేహంలో ఉన్న అవయవాలని పిప్పి చేసి తుప్పు చేసి మిగులుస్తుంది. కానీ మనిషి తన శరీరం అది కోరుకుంటే అది చేస్తాడు. ఈ అంత్యకాలంలో ఈ శరీర ఇచ్చలతో పాటుగా ఈ లైంగిక సంబంధమైన అపవిత్రత, ఈ త్రాగుడు, అక్రమ సంబంధాలు, వీటితో పాటుగా యావత్ మానవ సమాజాన్ని భయంకరంగా పట్టి పీడిస్తున్న దారిద్రపు బలహీనత ఒకటి ఉంది, దారిద్రపు వ్యసనం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ధనాపేక్ష. ఏంటండి? వీటన్నిటికీ తాత లాంటిది ఇది. వ్యభిచారానికి, త్రాగుడికి, ఇంకా విగ్రహారాధనకి కూడా మించిన తాత లాంటి భయంకరమైన దుర్వ్యసనము, మనుషులో ఉన్న బలహీనత, లేదా మనుషులను ఆ డబ్బు సంపాదించడానికి అక్రమంగా ప్రేరేపిస్తున్న ఈ దురాత్మలు దేని కొరకు మనిషిని ఎక్కువగా ప్రేరేపిస్తున్నాయంటే ఈ డబ్బు సంపాదన. ఇది చాలా భయంకరమైన వ్యసనం, ధనాపేక్ష. బైబిల్లో రాయబడింది. పౌలు చాలా స్పష్టంగా దీని గురించి హెచ్చరించాడు. చెప్పుకున్న తర్వాత కొంచెం వివరణలోనికి వెళ్దాం. పౌలు తిమోతికి రాసిన పత్రికలో చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అసలు వాక్యం ఏం చెప్తుంది? ఈ లోకంలోనికి నువ్వేమీ తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేవు గనక అన్న వస్త్రంలో ఒకవేళ దేవునికి అనుగ్రహిస్తే వాటితో సాటిస్ఫాక్షన్ కలిగి ఉండు. అదేంటంటే వాటితో సాటిస్ఫై అయిపోతే సరిపోతుందా? మరి మాకు నివసించడానికి ఇల్లు వద్దా అని అంటే, బైబిల్లో భక్తుల చరిత్ర నువ్వు చదువు, ఏ ఒక్క భక్తుడు కూడా దేవుని నాకు ఇది ఇమ్మని భూ సంబంధమైన అడగల. అబ్రహాము వెండి బంగారాలు అడగలేదు, కానీ దేవుడు ఇచ్చాడు. దావీదు సింహాసనం అడగలేదు, కానీ దేవుడు ఇచ్చాడు. సొలొమోను ఘనతలు, పేరు ప్రఖ్యాతులు, వెండి బంగారాలు అడగలే, కానీ దేవుడు ఇచ్చాడు. అంటే దీనిని బట్టి లేఖనం మనకి ఏం చెప్తుంది? ముందు దేవుడిచ్చిన ఆహారము, వస్త్రంతో మనం తృప్తి పొంది మన పవిత్రతను, భక్తిని కాపాడుకుంటే అప్పుడు మీరు అడగక మునిపే మీకు ఏది కావాలో ఎరిగిన దేవుడు మీరు అడగకుండానే మీకు చూపించి మరీ ఇస్తాడు. కానీ మనం అది చేయము, పవిత్రతను కాపాడుకోము, నమ్మకంగా ఉండము, భక్తి చేయము, దేవునికి ప్రాధాన్యత ఇవ్వము, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వము, వాక్యానుసారమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వము, నమ్మకత్వానికి, పవిత్రతకు ప్రాధాన్యత ఇవ్వము. వ్యక్తిగతంగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, సంఘ ప్రార్థనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, పవిత్రతకు ప్రాధాన్యత ఇవ్వకుండా, నమ్మకత్వానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుడు మనల్ని ఏదో ఆశీర్వదించాలి, మనకేదో కావాలని మనం ప్రార్థన చేస్తాము. అది ఎప్పటికీ సాధ్యమయ్యే పని అయితే కాదు. ముందు దేవుడు నీకు ఇచ్చిన అన్నపానములు బట్టి నువ్వు సాటిస్ఫాక్షన్, సంతృప్తి కలిగి నువ్వు నమ్మకంగా యథార్థంగా ఈ లోకంలో జీవించు. అప్పుడు దేవుడు నీకు ఏది కావాలో భూ సంబంధం కాదు, ఖచ్చితంగా నీకు ఇస్తాడు దేవుడు. ఒకవేళ ఇవ్వకపోయినా ఆయన దేవుడే, ఎక్కడ నీకు ఇవ్వకపోయినా నిత్య జీవంలో ఉన్నతమైన స్థానాన్ని దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు. లాజర్కి ఇవ్వలేదా? ఈ భూమి మీద దేవుడు లాజర్కి ఏమి ఇవ్వాల? అసలు ఆరోగ్యమే దేవుడు ప్రసాదించలేదు లాజర్కు. ఇక ఇల్లు, వాకలి, బంధుమిత్రులు, స్నేహితులు, ఆహారం, వస్త్రం తర్వాత శరీరానికి ఆరోగ్యమే లేదు, రోగాలతో బ్రతికేడు జీవితకాలం అంతా. కానీ చనిపోయిన తర్వాత లాజరు ఎక్కడున్నాడు? దేవుని స్నేహితుడైన అబ్రహాము ప్రక్కన కూర్చున్నాడు. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు.
కాబట్టి ముందు మీరు తృప్తిగా లేరా? దేవుడు మీకు ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, కానీ మీలో చాలామంది తృప్తిగా లేరు. ఎందుకు తృప్తిగా లేరు అంటే మీకు ఇంకా ఏదో కావాలి. ఏంటది? అన్ని భూ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన ఆశలు లేవు. నీతి కొరకు ఆకలి దప్పికలు లేవు. ఆత్మవరాలు సంపాదించుకోవాలని లేదు, ఆత్మలను రక్షించాలని లేదు, దేవుని రాజ్యాన్ని కట్టాలని లేదు, దేవుని గురించి ఇతరులకు చెప్పాలని లేదు. ఈ ఆత్మ సంబంధమైన ఆశలు నీలో లేవు, కానీ శరీర సంబంధంగా ఏదో కావాలని నువ్వు అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నావు. అదే దేవునికి ఇష్టం లేదు నీలో. శరీరానుసారమైన మనసు. అందుకే ప్రభు చెప్పాడు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానము. పౌలు అందుకే చెప్తాడు, పెండ్లైనది భర్తను ఎలా సంతోషపెట్టాలని ఆలోచన చేస్తుంది, పెండ్లి కానిది ఆత్మయందును శరీరమందును పవిత్రంగా ఉండి ప్రభువుని ఎలా సంతోషపెట్టాలని ఆలోచన చేస్తుంది. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీ ఆలోచనలు ఎప్పుడు శరీర సంబంధంగానే ఉంటున్నాయా? శరీర సంబంధమైన విషయాల కొరకే ప్రయాసపడి ప్రాకులాడుతున్నారా? లేకపోతే నేను పవిత్రంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని సంతోషపెట్టాలి, దేవుని గురించి ఇతరులకు చెప్పాలి, కొన్ని ఆత్మలు ప్రభు కొరకు సంపాదించాలి, నమ్మకమైన క్రైస్తవుడిగా నేను బ్రతకాలి, నా నమ్మకమైన పరిశుద్ధ జీవితం ద్వారా అనేకులు క్రీస్తు వైపుకి ఆకర్షించాలి, దేవుని పనిలో నేను కూడా పాలిభాగం పొందాలి, దేవుని పరిచర్యకు సహకారంగా ఉండాలి, నా ప్రార్థన సహాయాన్ని అందించాలి, ఆర్థిక సహాయాన్ని అందించాలి, లేకపోతే నాకున్న స్థలాన్ని దేవుని మందిరం కొరకు ఇవ్వాలి, మాకున్న ధనాన్ని దేవుని మందిర నిర్మాణం కొరకు ఇవ్వాలి, పరిచర్యలో ఉన్న అవసరం కలిగిన వస్తువుల కొరకు సమర్పించాలి అని ఇలా దైవ సంబంధమైన విషయాల కొరకు ఆలోచన కలిగి ఉన్నారా? మీరు శరీర సంబంధమైన విషయాల కొరకు ఆలోచించేవారైతే, అడిగేవారైతే మీరు ఎప్పుడు చింతతోనే ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ఆశ కలిగిన వారైతే సమాధానంగా బ్రతుకుతారు. అన్నవస్త్రములు గలవారి తృప్తి పొంది ఉండండి, ఎందుకంటే మీరు ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకొని పోలేరు అని చెప్తూ కింద అంటాడు చూడండి, ధనవంతులగుటకు అపేక్షించేవారు 6:9, 1 తిమోతి 6:9, శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు, అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకొనిరే. బాధాకరమైన విషయం ముందు మన గురించి చెప్పుకోలేదు, తర్వాత లోకం గురించి మాట్లాడాలి. ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ ధనాపేక్ష అనేది రోజు అనేక మంది దైవజనుల్లో ప్రవేశించడం చాలా చింతించదగ్గ, బాధపడదగ్గ విషయం అండి. యేసు ప్రభు తన శిష్యులను సువార్త చేయడానికి పంపిస్తున్నప్పుడు ఉచితముగా పొందితే ఉచితముగా ఈవిడి పనివాడు జీతం నాకు పాత్రుడు అన్నాడు. దేవుని సువార్త నువ్వు ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, లేదా నువ్వు ఒక కాపరిగా ఉండి ఒక సంఘానికి కాపరిగా ఉండి సేవ చేస్తున్నప్పుడు నీ అవసరతలు అక్రతలు దేవుడు సమకూర్చడా? దేవుని సేవ అంటే ఇదేమన్నా జీతమా? నెలకి ఇంత వస్తుంది అని ఏమైనా ఉంటుందా దేవుని సేవలో? లేకపోతే నెలకి నీకు ఇంత ఇస్తానని దేవుడు ఏమైనా చెప్తాడా? ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే లోకంలో ఒక లెక్క ఉంటుంది, మీకు 10,000, 20,000, 30,000 అని ఉంటుంది. కానీ దేవుని సేవకులకు అలా ఉండదు. దేవుని సేవకుడికి దేవుడు ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే ఇవ్వనట్టు. ఎందుకంటే దేవుని సేవకులు దేవుని పైన ఆధారపడి బ్రతకాలి. నువ్వు సువార్థికుడిగా ఉన్నావు, దేవుడు నీకు వాక్యం చెప్పే వరాన్ని ఇచ్చాడు, అనేక ప్రాంతాలకి సేవ చేయడానికి వెళ్తున్నావు, అనేకులు నేను పిలుస్తున్నప్పుడు నువ్వు ఎంత ఇస్తేనే వస్తాను అని ఎందుకు రేట్లు పెట్టుకుంటున్నావు? ఒక సేవకుడిగా దేవునికి నీవు ఎంత ఇస్తే దేవుడు నీ కొరకు రక్తం చెందించాడు, దేవునికి నీవు ఎంత ఇస్తే వాక్యం చెప్పే వరం దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడికి నీవు ఎంత డబ్బులు ఇస్తే దేవుడు నేను ఇంతగా వాడుకుంటున్నాడు. నువ్వు దేవునికి ఏమైనా ఇచ్చావా? దేవుడు తన కృపను బట్టి నీకు రక్షణనిచ్చి, తన ప్రేమను బట్టి నిన్ను ఆత్మతో నింపి, తన మహాకృపను బట్టి నీకు వాక్యం చెప్పే వరాన్ని ఇచ్చి, నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించాలని ఒక సువార్థికుడిగా, ఒక బోధకుడిగా నిన్ను వాడుకుంటూ ఉన్నప్పుడు, ఆత్మల రక్షణ కొరకే దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు, ఆ అభిషేకాన్ని దేవుడు ఆ వరాన్ని నీకు ఉచితంగా ఇచ్చినప్పుడు, నీవు మాత్రం వాక్యం చెప్పడానికి ఎవరైనా పిలిస్తే 35,000 ఇస్తే వస్తాను, ఒక రాత్రికి 40,000 ఇస్తే వస్తాను, 20,000 ఇస్తే వస్తాను అని అంటున్నావంటే ఎంత దారుణంగా నువ్వు చెడిపోయావు. నేను చెప్తున్నాను, ఎవరైతే క్రైస్తవ్యంలో డబ్బులు ఇస్తే మేము రావాలంటే ఇంత కావాలి, ఎంత ఇస్తే మేము వాక్యం చెప్తాము, ఎంత ఇస్తేనే మేము పాటలు పాడతాము, ఎంత ఇస్తేనే మేము తబలా కొడతాము, ఎంత ఇస్తేనే మేము కీబోర్డ్ ప్లే చేస్తాము, ఎంత ఇస్తేనే మేము గిటార్ వాయిస్తాము, ఎంత ఇస్తేనే మేము వాక్యం చెప్తాము అని ఎవరైతే రేట్లు పెట్టుకొని దేవుని పని చేస్తున్నారో, నేను ఒకటే మాట చెప్తున్నాను, మీ వలన సంఘానికి ఎటువంటి క్షేమాభివృద్ధి కలగదు. నువ్వు వాయిద్యం డబ్బులు ఎంత ఇస్తేనే వస్తాను అని నువ్వు రేటు ఫిక్స్ చేసుకుంటే మాత్రం నీ ద్వారా దేవుని ఆత్మ ఆ ప్రాంతంలో పనిచేయదు. నువ్వు వాయించినా, నువ్వు పాడినా, నువ్వు ప్రసంగం చెప్పినా ఎవడిలో రక్షణ కార్యము జరగదు.
మరి మేము కూడా దానిపైన ఆధారపడి బ్రతుకుతున్నాం కదండి. మరి మేము పోషించబడొద్దు అంటే దేవుడే చెప్పాడు, పనివాడు జీతమునకు పాత్రుడని. నీవు అక్కడికి వెళ్ళి దేవుని పని చెయ్యి. అక్కడ సేవకుడు ఎంత ఇస్తే అంత తీసుకో. ఒకవేళ సేవకుడు నువ్వు అడిగినంత ఇవ్వలేకపోవచ్చు, తక్కువే ఇవ్వచ్చు. ఆ డబ్బులు నీ ప్రయాణానికి కూడా సరిపోకపోవచ్చు ఛార్జీలకి. కానీ విశ్వాసంతో బ్యాగ్ పట్టుకుని బయటికి రా. తబలా బ్యాగో, కీబోర్డ్ బ్యాగో పట్టుకుని బయటికి రా. లేదా బైబిల్ బ్యాగో, సువార్థికుడు అయితే బయటికి రా. నువ్వు ఆ పట్టుకుని బయటకు వస్తే నీకెంత తక్కువైందో మార్గ మధ్యంలో దేవుడు నీకు ఇస్తాడు. ఎవడా? మేము పరిచర్లు అలా పోషించబట్టలేదా? ఈరోజు నేను దేవుడిని నమ్ముకుని మరి పరిచర్కి వచ్చానంటే నెలకింత ఆదాయం అని నాకు ఏమైనా ఉందా? లేదు. ఎన్నో సందర్భాలలో అద్దె కట్టలేక 2-3 నెలలు పెండింగ్ అయిపోతే దేవుని వైపు మాత్రమే చూసి ప్రార్థన చేసి ఆ స్తోమత సంఘానికి, నన్ను నా కుటుంబాన్ని పోషించగలిగే అంత సంఘము నాకు లేనప్పుడు, 4-5 మాత్రమే పరిచర్యలో నాకు ఉన్నప్పుడు, అప్పుడు సంఘమునకు మమ్మల్ని పోషించే స్థాయి కాదు. మరి మమ్మల్ని ఎవరు పోషించారు? మమ్మల్ని పిలిచిన దేవుడే మమ్మలను పోషించాడు. మమ్మల్ని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా? కానీ చాలామంది దేవుని బిడ్డల్లో కూడా, దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందేవారిలో కూడా ఈ ధనాపేక్ష ప్రవేశించడం చాలా బాధ కలిగిస్తుంది నాకు. ప్రభు చెప్పాడు, మీరు దేవునిని సిరిని సేవించలేరు. 2 యజమానులు. ఒక యజమానుడు దేవుడైతే ఒక యజమానుడు ఎవరంట? డబ్బు. నువ్వు ఎవరిని సేవిస్తారు? నన్ను సేవిస్తారా, డబ్బుని సేవిస్తారా అన్నాడు. డబ్బు మీద ఆధారపడి బ్రతుకుతున్నారా? దేవుని పని డబ్బు నమ్ముకుని చేస్తున్నారా? ఇప్పుడు లోకంలోకి వెళ్దాం. లోకంలోకి వెళ్తే లోకములో ఈరోజు డబ్బు సంపాదించాలన్న ప్రతి ఒక్కరి టార్గెట్ డబ్బు సంపాదించడమే. ఈ ధనాపేక్షలో పడి ఎంత ధనాపేక్ష, డబ్బు పిచ్చి పట్టినవాడు సమాజాన్ని పాడు చేస్తాడు. పాడు చేయట్లేదా? ఈరోజు ఎన్నోసార్లు మనం వార్తల్లో చూస్తాము, హోటల్స్లో మురిగిపోయిన పదార్థాలు, పురుగులు పట్టిన పదార్థాలు వేడి చేసి ఏం చేస్తారండి? మీ అందరికీ నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను, మిమ్మల్ని మీ క్షేమం కోరి. నిన్నటి దినాన్ని ఒక బ్రదర్ నాకు కాల్ చేశాడు. కాల్ చేసి, తమ్ముడు ఖాళీగా ఉన్నావంటే చెప్పండి ఏంటి విషయం అన్నాను. ఖాళీగా అంటే ఖాళీగా ఎందుకు ఉంటాం? ఏదో ఒక పనిలో ఉంటాం కదా. నేను ఖాళీగా లేను. వాస్తవానికి నేను ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని మన పరిచర్యకి సంబంధించి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది చూడడం కొరకు వైఫై కొరకు వెళ్ళా. ఖాళీగా ఉన్నామంటే ఏంటన్న విషయం చెప్పండి అంటే, ఏం లేదు తమ్ముడు, ఆ బాబుకి బాగాలేదు, వామిటింగ్స్, మోషన్స్, జ్వరం అనగానే నాకు డౌట్ వచ్చింది, ఏదో తిన్నాడు బయట అని. ఏం తిన్నాడు అని అడిగాను. చర్చిలో ప్రేయర్ జరిగింది. మా చర్చిలో ప్రేయర్ ఒకళ్ళు పెట్టుకున్నారు ప్రేయర్. వాళ్ళు బయట ఫుడ్ ఆర్డర్ చేశారు, వెజిటేరియనే, బయట ఫుడ్ ఆర్డర్ చేశారు. అది తిన్నాడు. మార్నింగ్ ఏమైంది? అసలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన కోడి బయటికి తీసి వండాడో నీకు తెలీదు. తిన్నావా అయిపోయినట్టే. ఆ సమోసాని ఎన్నిసార్లు వేపాడో నూనెలో, ఆ నూనె ఎన్ని నెలలుగా వాడుతున్నాడో తెలీదు. ఈరోజు అంతా అయిపోయింది. ఏమంటే మరి రోజు నూనె ప్యాకెట్ వేయాలంటే మాకు ఏం లాభం వస్తుంది అంటే, నీ లాభం కొరకు నీ ఒక్క కుటుంబము సుఖంగా ఇల్లులు కట్టుకుని ధనవంతులు అవడం కొరకు ఒక ఊరినే నువ్వు ఒక ఊరిలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యాలు పాడు చేస్తావా? మనం వాడే టూత్పేస్ట్లు తెలుసా మీకు? నేను మొన్న తెలుసుకున్నాను విషయం. అందుకే టూత్పేస్ట్ మార్చేసాం మేము వాడే టూత్పేస్ట్ 170 రూపాయలు. 170 రూపాయలు 100 గ్రామ్స్ టూత్పేస్ట్ 170 రూపాయలు. ఎందుకు? మరి ఇప్పుడు మామూలు టూత్పేస్ట్లతో తోముకుంటే ఇక పళ్ళు అరిగిపోవడమే, ఊడిపోవడమే. అర్థమవుతుందా మీకు? వాళ్ళకి తెలియదా? తయారు చేసే వాళ్ళకి తెలుసు. వాళ్ళ పళ్ళు పోతే వాళ్ళ పళ్ళు పోయినా పర్లా, మా వ్యాపారం బాగుండాలి. వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినా పర్లా, మా హోటల్ ఇండస్ట్రీ క్షేమంగా ఉంటే చాలు. అనేకుల యవ్వన బిడ్డల జీవితాలు, సంసారాలు కూలిపోయినా పర్లేదు, మా సినిమా ఇండస్ట్రీ బాగుంటే చాలు. మేము ఇటువంటి సినిమాలు తీసి అమ్మాయిని ఎలా ట్రాప్ చేయాలి, యవ్వన వయసులో ఎలా తిరగాలి, ఎటువంటి పోగిరి పనులు చేయాలి అని సినిమాల్లో చూపిస్తుంటాం. అది చూసి ఎంతమంది సమాజం ఎంత కొలాప్స్ అయిపోయినా పర్లేదు, మా ఇండస్ట్రీ బాగుంటే. మీరు ఏ రంగాన్ని తీసుకోండి, డబ్బు సంపాదించాలన్న ఆశతో సమాజానికి ఎటువంటి నష్టం జరిగినా పర్లేదు. చూడండి, ఒకప్పుడు ప్రతి గ్రామంలో మంచినీళ్ళ చెరువులు అని ఉండేవి. ఈరోజు మంచినీళ్ళ చెరువులు ఎక్కడైనా ఉన్నాయా? ఏమైపోయినాయి మంచినీళ్ళ చెరువులన్నీ? మంచినీళ్ళ చెరువులకి ఏం కారణం అండి? మంచి నదులే పాడే చేసేస్తున్నారు. నదులు ఏంటవి? మూసీ నది ఏమైంది? ఎందుకు పాడైంది మూసీ నది? మూసీ నదిలోకి ఏం వదులుతున్నారు? వ్యర్థ జలాలు, పరిశ్రమలలోని వ్యర్థ జలాలు, పాయిజనస్ వాటర్, ప్రమాదకరమైన నీళ్లు పాడైపోతుంది. చెరువు వాటర్ పాడైపోయినా పర్లా, గాలి కలుషితం అయిపోయినా పర్లా. ఇప్పుడు గాలి కలుషితం, నీళ్లు కలుషితం, భూమి కలుషితం,
ఎందుకంటే మనిషి హృదయం కలుషితమైంది ముందు. అందుకే అన్నీ ఏమవుతున్నాయి? అన్నీ కలుషితం అయిపోతున్నాయి. మనిషి డబ్బు సంపాదించాలని చూస్తున్నాడు తప్ప డబ్బు సంపాదించడం కొరకు ఎటువంటి పనులైనా చేస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారిగా నీవు ఉన్నావు, నమ్మకంగా పనిచేయగలుగుతున్నావా? ఒక ప్రభుత్వ అధికారిగా ఒక గవర్నమెంట్ ఆఫీసులో నువ్వు కూర్చుని ఒక భారతదేశ పౌరుడిగా నమ్మకంగా సేవలు అందిస్తున్నావా? బల్ల కింద నుంచి లంచం తీసుకుంటున్నావా? లంచములు తీసుకునేవాడు దేశాన్ని పాడు చేస్తాడు. ఒక లాయర్గా పనిచేస్తున్నావు, న్యాయం ఉన్నవాడి వైపు పోరాటం చేస్తున్నావా? అన్యాయం ఉన్నవాడి వైపు పోరాటం చేస్తున్నావా? తప్పు చేసిన వాడికి శిక్ష పడితేనే కదా సమాజంలో భయం వస్తుంది. తప్పు చేసిన వాడిని నువ్వు అన్యాయంగా వాదించి గెలిపిస్తే నువ్వు సమాజానికి కీడు చేస్తున్నావు, మేలు చేస్తున్నావా? ఒక డాక్టర్గా పనిచేస్తున్నావు, నమ్మకంగా పనిచేస్తున్నావా? లేకపోతే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావా? జబ్బు లేకపోయినా జబ్బు ఉందని మంచం మీద పడుకోబెట్టి డబ్బులు వసూలు చేస్తున్నావా? చాలా కాలం క్రితం ఒక తల్లి నాకు చెప్పిన విషయం నేను ఆశ్చర్యపోయానండి. హైదరాబాద్లోనే ఒక హాస్పిటల్ పేరు నేను మర్చిపోయిన, గుర్తులేదు. ఆ హాస్పిటల్లో ఒక నర్సు, ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేసే ఒక సీనియర్ నర్స్, ఆమె ఏం చేస్తుందో తెలుసా? నార్మల్ డెలివరీ అవ్వడానికి వచ్చిన వాళ్ళను కూడా, అది నార్మల్ అయిపోతుంది, అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం లేదు, నార్మల్ డెలివరీ అవుతుంది. నార్మల్ డెలివరీ అవ్వడానికి 100% సిమ్టమ్స్ ఉన్న వ్యక్తి, ఆరోగ్యము సహకరిస్తున్న వ్యక్తిని కూడా ఇంజెక్షన్స్ చేసి మరి పెయిన్స్ ఆపి ఆపరేషన్ చేస్తుందంట. అక్కడికి వెళ్తే ఎంత దారుణం ఉండదు. అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీకి ఆపరేషన్కి ఛార్జెస్లు ఏముంటుంది? డిఫరెన్స్ ఉంటుందా లేదా? అంటే వీళ్ళు డబ్బు సంపాదించడం కొరకు ప్రజల జీవితాలతో ఏం చేస్తున్నారు? అందరినీ నేను అనట్లేదు, అందరి గురించి అనట్లా, కానీ ఎక్కువ మంది ఇలాగా ఉన్నారు. నమ్మకస్తులు ఉన్నారు, నమ్మకమైన డాక్టర్స్ ఉన్నారు, నమ్మకమైన లాయర్స్ ఉన్నారు, నమ్మకమైన పోలీసులు ఉన్నారు, నమ్మకమైన ప్రభుత్వ అధికారులు ఉన్నారు, నమ్మకమైన రాజకీయ నాయకులు ఉన్నారు. మనం అందరిని అనట్లేదు, కానీ ఎక్కువ మంది డబ్బు సంపాదించడం కొరకు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ స్వార్థం కొరకు దేశాన్ని, గ్రామాన్ని, సమాజాన్ని, సొసైటీని పాడు చేస్తున్నారు. పాడు చేయట్లేదా? దానికి గల కారణం ఏంటి? డబ్బు సంపాదించాలన్న ఆశ. ఎంత ప్రమాదమో చూడండి. అందుకే మీరు జీవితంలో గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించాలి అని మాత్రం ఎప్పుడూ టార్గెట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే డబ్బు ఏం చేస్తుంది? మోక్షాన్ని ఇస్తుందా? డబ్బు మోక్షాన్ని ఇవ్వదు, డబ్బు మనశ్శాంతి ఇవ్వదు, డబ్బు ఆరోగ్యాన్ని ఇవ్వదు, డబ్బు మారు మనసును ఇవ్వదు. ఇంకా డబ్బున్నవాడు ఎక్కువ చెడిపోతాడు. డబ్బున్నవాడు తనకున్న డబ్బుని వాడుకొని అక్రమాలు చేస్తాడు. డబ్బున్నవాడు గర్విష్ఠ అయిపోతాడు. డబ్బును నమ్ముకున్నవాడు పాడైపోతాడు, బైబిల్లో రాయబడింది. మరి ఈ ధనాపేక్ష, ఈ డబ్బు సంపాదించాలన్న ప్రేరణలో మనుషులు కలిగిస్తుంది ఎవరు? పాపము చేయాలని మనుషులు, ఈ ధనాపేక్ష అనేది కూడా ఒక పాపమే. మనిషిని డబ్బు సంపాదించాలని, పాపము చేయాలని, ఇలా మనుషులను లోకాశల వైపుకి, శరీరాశల వైపుకి ప్రేరేపిస్తుంది ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఇప్పుడు మనం చదువుకున్నాం. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు వాయుమండల సంబంధమైన అధిపతి. దురాత్మలు. ఒక మనిషి పాపం చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తిలో ఒక దురాత్మ ఉందని అర్థం. మనుషులను గుడ్డివారిగా చేస్తున్నాయి దురాత్మలు. దేవుడు ఎవరో తెలియకుండా చేస్తున్నాయి, లోకాశలో, శరీరాశలో పడేస్తున్నాయి. ఇంకా మూడవదిగా మనుషులను ఫిజికల్గా కూడా టార్చర్ చేస్తాయి దురాత్మలు. మీకు ఈ విషయాలు తెలుసు. చేతబడులు, చిల్లంగితనాలు ఉన్నాయా లేదా? కొంతమంది అంటారు ఎక్కడున్నాయో అవి లేవని. ఎందుకు లేవు? బంగారులో ఉన్నాయి, పనిచేస్తాయి. చీకటి శక్తులు ఉన్నాయి కాబట్టి మాంత్రిక శక్తులు ఉన్నాయి. లేరా పీడించబడుతున్న వాళ్ళు సొసైటీలో మన కళ్ళతో ఎంతమందిని చూసాము? చీకటి శక్తులు చేత పీడించబడే వాళ్ళని, దురాత్మల చేత పీడించబడుతున్న వాళ్ళు. ఇంకా దురాత్మ వ్యక్తిలో ఒక రోగాన్ని కలగజేయడమో, పిచ్చివాడిగా మార్చడమో, లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమాధానం లేకుండా చేయడం, ఇలా 3 రకాలుగా దురాత్మలు ప్రజలను పీడిస్తూ ఉన్నాయి. మనుషులను ఇలా పీడిస్తున్న ఆ దురాత్మలతో మనము పోరాడాలని వాక్యం చెప్తుంది. ఒక మనిషి అజ్ఞానంలో ఉన్నాడు అని అంటే, దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడు అంటే, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తున్నాడు అంటే అతడు దురాత్మ ప్రభావం కింద ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితం పాడవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది అని తెలిసిన పాపము చేస్తున్నాడు అంటే అతనిలో ఒక దురాత్మ ఉంది. ఒక వ్యక్తి తను ఎదగడం కొరకు 100 మంది నాశనం అవుతారని తెలిసిన స్వార్థంగా బ్రతుకుతున్నాడు అని అంటే అతనిలో ఒక
తప్పు చేసే ప్రతి ఒక్కళ్ళకి ఈవిల్ స్పిరిట్ ఉంటుంది. ఆ ఈవిల్ స్పిరిట్ అతని నుంచి బయటికి వెళ్ళిందా వాడిలో మార్పు వస్తుంది. మనుషులను పట్టిన దురాత్మలు మనుషులు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాయి. దురాత్మ వదిలిందా దేవుని ఆత్మ అతను పట్టుకుంటే దురాత్మ అతను వదులుతుంది. దురాత్మ వదిలేక దేవుని ఆత్మ రావడం కాదు. దేవుని ఆత్మ అతను టచ్ అయినప్పుడే దురాత్మ అతని నుంచి బయటికి పోతుంది. దేవుని ఆత్మ ఇతరులోనికి వచ్చింది అనుకోండి, ఇతరులను దురాత్మ పోతుంది, వెంటనే ఇతను మారిపోతుంది. ఎందుకంటే లోపలికి వచ్చింది దేవుని ఆత్మ. దురాత్మ శక్తుల ప్రభావం కింద ఉన్న మన కుటుంబ సభ్యులు, దురాత్మ శక్తుల ప్రభావం క్రింద ఉన్న మన బంధువులు, మన గ్రామ ప్రజలు, మన దేశ ప్రజలు రక్షణ పొందాలంటే ఎలా చూడండి. బైబిల్లో ఒక 3 విధానాలు మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాటలు మనం గమనిద్దాము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. మొట్టమొదటిగా 17-18 వచనాలు చదువుతాను. ముందు ఆ వచనాలు చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17-18 వచనాలు. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను. ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను పిలిపించాడు. ఎఫెసులో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి కొంతమంది పెద్దలను పౌలు గారు నియమించారు. వాళ్ళు పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ కొన్ని చాలా విషయాలు మాట్లాడుతూ ఒక మాట అంటాడు చూడండి. 31వ వచనం చూడండి. 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతున్నాను, మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండి. పౌలు ఎఫెసులో పరిచర్య చేస్తున్నప్పుడు గొప్ప ఉద్యమం రగిలింది. మనకు తెలుసది. ఏంటి ఆ ఉద్యమము? ఆ ప్రాంతంలో ఉన్న అర్తిమి దేవి అనే దేవతను ఆరాధించి అనేక మంది విగ్రహారాధికులు ఆ విగ్రహాలను పడవేసి ఆ దేవతను పూజించడం మానివేసి క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించారు. ఎలా మారారు వీళ్ళు? మాంత్రికులు మారారు. అపోస్తల కార్యంలో ఉంటుంది. గొప్ప ఉద్యమం రగిలింది. వేల మంది ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చారు, విగ్రహారాధికులు, మాంత్రికులు. ఈ ఉద్యమం ఎలా వచ్చింది? ఈ ఆత్మలు ఎలా వచ్చినాయి? దురాత్మ శక్తుల ప్రభావం క్రింద ఉన్న ఆ ఆత్మలు క్రీస్తు చెంతకి ఎలా వచ్చారు? వాళ్ళ మనోనేత్రం ఎలా వెలిగింపబడినాయి? దేవుడిని వాళ్ళు ఎలా తెలుసుకున్నారు అని అంటే పౌలు చెప్తున్నాడు ఆ మర్మము. 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీటి ప్రార్థన చేశాను నేను. ఏ ప్రార్థన అంట? నేను అడుగుతున్నాను, మీ కుటుంబంలో ఒకే ఒక వ్యక్తి మారు మనసు లేకుండా ఉంటే కన్నీటి ప్రార్థన ఉందా మీకు? సిగ్గుపడాలి ఈరోజు మీరు. 3 సంవత్సరాల 3 రోజులు చేసేవి ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన నీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం? ఒక ఆత్మ రక్షింపబడాలి అని అంటే ఒక వ్యక్తి యొక్క మనోనేత్రం, మన కుటుంబంలో ఈరోజు ఎంతమంది ఉన్నారు విగ్రహారాధికులు? మన బంధువులు లేరా? మన స్నేహితులు లేరా? వారి మనోనేత్రములు దేవుడు వెలిగించాలంటే మనము కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన అనుభవం మీలో చాలా మందికి ఉంది. కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వారు ఎందుకు ఆ అనుభవాన్ని పోగొట్టుకుంటున్నారు? ప్రతి అనుభవం, కన్నీటితో ప్రార్థించే అనుభవం అనేది దేవుడు అనుగ్రహించే గొప్ప భాగ్యము. ఆ అనుభవాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే పోతుంది అది. ఎఫెసీలో అనేక మంది విగ్రహారాధికులు మారడానికి, అనేక మంది ప్రభు దగ్గరికి రావడానికి, వాళ్ళ మనోనేత్రములు వెలిగించబడడానికి గల కారణం ఏంటి? పౌలు చేసిన కన్నీటి. ఎవరికైతే కన్నీటి ప్రార్థన చేసే అనుభవం ఉందో వాళ్ళకి నేను చెప్తున్నాను, ప్రతిరోజు కన్నీటితో ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ ప్రార్థన చాలా శక్తివంతమైనది. మనం ఇక్కడ చూస్తున్నాం అపోస్తలుల కార్యములో. మీకు తెలుసు కాబట్టి ఆ వెనక్కి వెళ్ళి ఆ ఎఫెసీలో రగిలిన ఉద్యమం గురించి నేను మాట్లాడట్లేదు. ఎఫెసీలో గొప్ప ఉద్యమం రగిలింపబడింది. ఆసియా అందంతటా పూజింపబడుతున్న అర్తిమి దేవి యొక్క గుడి తృణీకరింపబడి పెంటలోనికి పోయింది. ప్రజలందరూ క్రీస్తు దగ్గరకు వచ్చారు. గొప్ప మాంత్రికులు సహితము వాళ్ళు మాంత్రిక విద్యను అభ్యసించిన పుస్తకాలు తీసుకొచ్చి ఏం చేశారు? కాల్చివేశారు. మాంత్రిక శక్తుల బంధకాల నుంచి మాంత్రికులు విమోచించబడ్డారు. ఎంత గొప్ప శక్తి విడుదలైంది, ఎంత గొప్ప బలమైన దేవుని ఆత్మకార్యం జరిగింది. దానికి గల కారణం ఏంటి తెలుసా? కన్నీటి ప్రార్థన. కన్నీటితో ప్రార్థన చేయి, నీ పిల్లలు మారుతారు. కన్నీటితో ప్రార్థన చేయి, నీ భర్త మారుతాడు. కన్నీటితో ప్రార్థన చేయి, నీ కొడుకు మారుతాడు. కన్నీటితో ప్రార్థన చేయి, నీ తల్లిదండ్రులు మారుతారు. కన్నీటితో ప్రార్థన చేయి, నీ బంధువులు మారుతారు. కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన క్రైస్తవులు కన్నీటితో ప్రార్థన చేస్తే కొన్ని వందల వేల లక్షల ఆత్మలు రక్షింపబడతాయి. కన్నీటి ప్రార్థన అనుభవాన్ని విడిచిపెట్టొద్దు. కన్నీటితో ప్రార్థించడం మానొద్దు.
మా తమ్ముడు ఈ మధ్యలో ఒక పాట రాశాడు, సియోను కుమారి ప్రాకారమా పారనిమ్ము నీ కన్నీరు నదీ ప్రవాహము వలె విశ్రమింపనీయకుము నీ కంటి పాపను. సియోను కుమారి ప్రాకారమా పారనిమ్ము నీ కన్నీరు నదీ ప్రవాహం వలె. కన్నీటి ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాలు చేస్తాడు, కదిలిస్తాడు నీ కుటుంబాన్ని, రక్షిస్తాడు నీ కుటుంబంలో మారు మనసు లేని వ్యక్తులను. దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించాలంటే మొట్టమొదటి ఆయుధము కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? రెండవది చూద్దాం, చూడండి. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుంచి చూడండి. 27వ వచనం నుండి, ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటేనే ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇక్కడ పౌలు తరచుగా ఉపవాసములు అనే తన ఉపవాస ప్రార్థన అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు పౌలు గారు తరచుగా ఉపవాసాలు ఉన్నారు? ఉపవాస ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఏంటి? బైబిల్లో మీకు ఒక వాక్యం చదివించి దాని ప్రాధాన్యత చూపిస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. అందుకాయన ప్రార్థన వలననే, దాని మీనింగ్ క్రింద ఉపవాసము వలననే అనుంది కింద. ప్రార్థన వలననే కానీ మరి దేని వలననే నేను ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ మనకు తెలిసి ఈ సందర్భం, ఒక తండ్రి తన కుమారుణ్ణి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు. ప్రభు అప్పుడు కొండపైన ఉన్నారు. ప్రభుతో ఒక 3 శిష్యులు ఉన్నారు, పేతురు, యోహాను, యాకోబులు. కొండ క్రింద ఇంకా 9 మంది శిష్యులు ఉన్నారు. ఈ వ్యక్తి తన కుమారుని తీసుకొచ్చి, అయ్యా నా కుమారుడు చాంద్ర రోగము పట్టి మిక్కిలి బాధపడుతున్నాడు, అంటే దురాత్మ పట్టింది వాడిని. వాడు ఎక్కడ నీళ్లు కనబడితే ఆ నీళ్ళలోనికి, ఎక్కడ అగ్ని కనబడితే అందులోకి దూకుతున్నాడు. వాడిని కంట్రోల్ చేయడం మా వల్ల కావట్లేదు, దురాత్మ పట్టింది. ఈరోజు ఎంతోమందిని చూస్తున్న సమాజంలో మాంత్రిక శక్తుల చేత, చేతబడి శక్తుల చేత, చీకటి ఆత్మల చేత పీడించబడుతున్న వాళ్ళు ఎందరో దురాత్మలు పట్టుకునే వాళ్ళే. దురాత్మలు పట్టుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళుగానో వెర్రివారుగానో భీతి కొలిపే విధంగా ప్రవర్తించడము చేస్తారు. పాపంలో ఉన్న వాళ్ళు కూడా దురాత్మలే పట్టుకున్నాయి. ఒక వ్యక్తి విపరీతంగా తాగుతున్నాడంటే అతనిలో దురాత్మ ఉంది. ఒక వ్యక్తి విపరీతంగా వ్యభిచారం చేస్తాడంటే అతనిలో దురాత్మ ఉంది. ఒకడు బాగా డబ్బు పిచ్చి పట్టి తిరుగుతుందంటే వాళ్ళలో ప్రతి మనిషి ఒక పాపం ఒకటి చేస్తుందంటే వాళ్ళలో ఒక దురాత్మ ఉంది. అవి వదిలిపోవాలంటే ఏం చేయాలి? 1 కన్నీటి ప్రార్థన చెప్పాను, 2 ఉపవాస ప్రార్థన. ప్రభువు చెప్తున్నాడు, అరే శిష్యులారా, దురాత్మలు కొన్ని మామూలు ప్రార్థన ద్వారా పోవు, ఉపవాసం వలననే పోతుంది. ఎందుకంటే అది నిన్న మొన్న వచ్చింది కాదు. నువ్వు ప్రార్థన చేయడం బాల్యము నుండి ఉంది వానిలో. వాళ్ళ తండ్రి చెప్పాడు, వీడు బాల్యము నుండి అనేక సంవత్సరాలుగా తిష్ట వేసుకున్నది, తొందరగా పోతుందా? నేను ఒకసారి ఈ ఫ్యాన్స్ మనకి చర్చికి ఆఫరింగ్గా వచ్చినప్పుడు ఓపెన్ చేసి ఫ్యాన్స్ తగిలించిన తర్వాత బాక్సెస్ ఉంటాయి కదా అట్టపెట్టెలో, అట్టపెట్టె లోపల థర్మాకోల్ షీల్డ్ ఉంటుంది మీకు, ఇలా రౌండ్గా ఉంటాయి, అది షేప్లో ఉంటాయి కదా. అవి నేనేం చేశానంటే 2 ఉంటాయి కదా, రెండింటిని జాయింట్ చేసినప్పుడు ఏమైంది, ఒక లోపల చిన్న స్పేస్ ఉంది. ఆ జాయింట్ చేసి దాన్ని అక్కడ మనకి బయట వెంటిలేటర్ ఉంది కిచెన్కి, ఆ వెంటిలేటర్లో పెట్టాను. పిచ్చుకల కోసం రావాలని పెట్టాను. పిచ్చుకలు వచ్చినాయి, గూడు పెట్టినాయి, బాగుంది, చక్కగా పొద్దున్న అలారం లేక కిలకిల రావని చేస్తున్నాయి. అయితే కొంచెం ఎక్కడ ఇబ్బంది కలిగిందంటే అవి పక్షులు రెట్లు వేస్తూ ఉన్నాయి. నా షర్ట్ల మీద వాటి మీద వేస్తూ ఉంటే దైవజనరాలకి బాగా అభ్యంతరం కలిగింది దాని విషయంలో. నేను బాగానే ఉన్నాను, ఆమెకు అభ్యంతరం కలిగి ఆమె పిచ్చుకలు పాడు చేసేస్తున్నాయి, బట్టల మీద పాడు చేస్తున్నాయి, ఉతికిన బట్టలు పాడు చేస్తున్నాయి, గోలు నస పెడతా ఉంటే సరే అని చెప్పి నేను ఏం చేశానంటే ఆ గూడు నా చేతులారా తీసేసాను. అయితే అప్పటికే అవి చాలా నెలలుగా, ఒక 3-4 నెలలు నాకు గుర్తున్నంత వరకు అక్కడ నివాసం చేసినాయి. ఇప్పుడు వాటి నివాసాన్ని నేను తీసేస్తే, నేను వాటి నివాసాన్ని తీసేసిన అలవాటు పడిపోయినాయి కదండి. అసలు ఇంచుమించుగా నాకు గుర్తున్నంత వరకు ఒక 10 రోజుల వరకు అవి వస్తూనే ఉన్నాయి.
గూడు లేదు అయినా అక్కడే ఉన్నాయి, నేను తరిమేస్తున్నాను అయినా సరే భయపడలేదు. పక్షులే ఒక చోట అలవాటు పడితే ఆ చోటుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, ఇక దెయ్యాలు ఇష్టపడతాయా? అందులోనూ 10-15 సంవత్సరాలుగా చెష్ట వేసుకున్నాయి అనుకో, ఇక వాటితో మనం మామూలు ఫైటింగ్ చేయకూడదు. అలవాటు పడిపోయి ఉంటాయి ఒక్కొక్క వ్యక్తిలో, సంవత్సరాలు చెష్ట వేసుకుని ఉంటాయి, అది అంత తొందరగా పోదు. పోరాడాలి, మామూలు పోరాటం కాదు, చావో రేవో తేలిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చతికిల పడ్డానికి లేం మనం. మన కుటుంబంలో ఎవరిలోనైనా దురాత్మ ఉందా? అవిధేయతలు ఉన్నారా? అపవిత్రతలు ఉన్నారా? మనం చేసే ఉపవాస ప్రార్థన పోరాటానికి అతనిలో ఉన్న దురాత్మలు కేకలు వేస్తూ వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందండి. యూదులు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే చట్టం తలక్రిందులు అయిపోయింది. యోనా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే 120,000 మంది మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. సౌలు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే క్రొత్త నిబంధనలో 14 పుస్తకాలు రాయడానికి దేవుని చేత వాడబడేంత గొప్ప భక్తుడైపోయాడు. ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైనది. సంఘంలో మనం ఎందుకు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటున్నాం? దురాత్మ శక్తుల నుంచి వ్యక్తులు విడుదల పొందాలంటే దానికి 2వ మార్గము ఉపవాస. నీవు చేసే కన్నీటి ప్రార్థన, నీవు చేసే ఉపవాస ప్రార్థన. ఇదిగో దురాత్మ శక్తుల అధికారం నుంచి దేవుని బిడ్డలను విడిపించి సాతాను అధికారం క్రింద ఉన్న వాళ్ళని దేవుని అధికారం క్రిందకి, సాతాను రాజ్యంలో ఉన్న వాళ్ళని దేవుని రాజ్యంలోనికి రావడానికి నీ ప్రార్థనలు ఎంతగానో ఉపయోగపడతాయి. 1 కన్నీటి ప్రార్థన, 2 ఉపవాస ప్రార్థన. 3వది చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు గలవాడు ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడు అనే మాట అంటర్లైన్ చేసుకోండి. 3వది ఏంటో తెలుసా? ఎడతెగని ప్రార్థన. ఎల్లప్పుడు ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడానికి ఒక సమయం అంటూ ఉందా? మధ్యాహ్నం చేయకూడదు, రాత్రి సమయంలో చేయకూడదు, 10 గంటలకు చేయకూడదు, సాయంత్రం 4 గంటలకు చేయకూడదు అని ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఈజ్ దేర్ ఎనీ రిస్ట్రిక్షన్స్? ప్రేయర్ విషయంలో ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఎనీ టైం బైబిల్ చెప్తుంది. మీకు వచనాలు చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన అంటే ఇదిగో నేను చెప్పాను కదా, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పౌలు ఎంత స్పష్టంగా ప్రతి సమయమందు ప్రార్థన చేయడానికి సమయం ఉందా? అసలు ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చాక అందరూ క్రమశిక్షణ తప్పేశారు. కానీ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అందరూ, మీరే చెప్పండి, చాలామంది చేసే చదువుకునే పిల్లలతో సహా కొంచెం టైం దొరికితే వెంటనే మొబైల్ ఫోన్ ఆన్ చేయడం, అందులో ఏదో ఒకటి చూడడం చాలా భయంకరమైన చెడ్డ లక్షణం. ఎక్కువగా మొబైల్తో టైం స్పెండ్ చేసేవాళ్ళు, నేను చెప్తున్నాను, మీ భవిష్యత్తును మీరు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇంతకంటే పెద్ద మాట కూడా లేదు. ఇంకా ఇది ఒకటే మాట, వన్ అండ్ ఓన్లీ సెంటెన్స్. మీ జీవితం సర్వనాశనం అవ్వాలనుకుంటే సెల్ ఫోన్తో ఉండండి 24 గంటలు, మీ ఇష్టం. నువ్వు ఎంతగా దాంతో స్నేహం చేస్తావు అంతగా చెడిపోతావు. ఏం పని నీకు మొబైల్ ఫోన్తో? అవును పని ఉంది, నీ చదువుకు సంబంధించి, అంత మాత్రమే చూడు. ఫోన్ కాల్ మాట్లాడు, అది కూడా ఎంత అవసరమో అంతే మాట్లాడు. గంటల మాట్లాడుతూ కూర్చోడానికి పోయిన సమయం మరలా రాదు. సమయం చాలా నీ టైం ఇస్తున్నావు, నీకు అర్థం కావట్లే. నువ్వు 1,00,000 రూపాయలు ఎదుటివాడికి ఇచ్చావనుకో, వాడు తిరిగి నీకు ఇవ్వలేదు అనుకో, ప్రాబ్లమే లేదు, ఇంకో 1,00,000 సంపాదించుకోవచ్చు. కానీ 1 గంట పక్కవాడికి ఇచ్చావు, ఆ గంట తెచ్చుకో. అది సమయం యొక్క ప్రాముఖ్యత. కొంతమందికి అర్థం కాక ఆ ఇంటికి వెళ్ళి కూర్చుని ఆ గుమ్మం దగ్గర కూర్చుని ఈ గుమ్మం దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో, నీ టైం ఎందుకు ఇస్తున్నావు ప్రక్కవాడికి? నీ టైం ప్రక్కవాడికి ఇవ్వద్దు. నీవు ఇచ్చిన సమయం మరలా నీకు ఇవ్వగలడా? ప్రక్కవాడు ఇస్తాడా? అంత విలువైనది సమయం విలువ తెలిసిన కొంతమంది జీవితాలలో ఎందుకు కార్యాలు జరగట్లేదంటే సమయం విలువ వాళ్ళకి అర్థం కావట్లేదు. సమయం విలువ తెలిసిన రోజు నీ విలువ మారుతుంది. సమయం విలువ ఎవడు గుర్తిస్తాడో వాడి విలువ కూడా సమాజంలో
పెరుగుతుంది. సమయం విలువ గుర్తించండి. ఊరకనే మీ సమయాన్ని అక్కడ పాడు చేయొద్దు. ఇప్పుడు పరిచర్యలో కూడా ఇప్పుడు క్రొత్తలో ఒకప్పుడు ప్రార్థన జరగగానే తీరికలో కూర్చుంటే ఎవరొకరు చేదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆ ఛాన్స్ నేను ఇవ్వట్లేదు. అవ్వగానే పరుగులు పెడుతున్నాను. ఎందుకు? నువ్వేదో వచ్చి మాట్లాడుతావు, టైం వేస్ట్. అక్కడ నా టైం వేస్ట్. నేను ఎందుకు నా సమయాన్ని ఇవ్వాలి? నాకు చాలా టార్గెట్స్ ఉన్నాయి, పరిచయలు చాలా గోల్స్ ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి. నేను ఎంతో నేర్చుకోవాలి, నేను ఎంతో దేవుని కొరకు వాడబడాలి. నీకు నా సమయాన్ని ఇస్తూ కూర్చుంటే, నేను నీతో మాట్లాడుతూ కూర్చుంటే నా టార్గెట్స్ ఎలా రీచ్ అవుతాను? నేను అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించగలుగుతాను? మీ సమయాన్ని ప్రక్క వాళ్ళకి ఇస్తున్నారా, స్నేహితులకి ఇస్తున్నారా? నీ టైమే వేస్ట్ అవుతుంది. ఇప్పుడు అందరూ వాళ్ళ టైం యూట్యూబ్కి ఇస్తున్నారండి. అందుకే యూట్యూబర్స్ అందరికీ పండగ. చక్కగా వాళ్ళు ప్రతిదాన్ని, హలో ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే నేను లేచాను, సూర్యుడు కొంచెం 90 degrees ఇటు ప్రక్కకు వచ్చినట్టు నాకు అనిపించింది. టూత్ పేస్ట్ కూడా ఈరోజు నేను మార్చాను. ఇదిగో నేను బ్రష్ చేసుకుంటాను, చూడండి ఫ్రెండ్స్ నా పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మగారు చేపలు తీసుకొచ్చారు ఫ్రెండ్స్, వండుతున్నాము. ఇది మామూలు చేప కాదు, పులస చేప, రాజమండ్రిలోనే దొరుకుతుంది. దాన్ని ఇలా తోమాలి, ఇలా కొయ్యాలి, ఇలా వండాలి. ఇది ఒక లాగ్. దాన్ని వాడు పెడతాడు. దాన్ని మన వాళ్ళందరూ ఏంటి, పళ్ళు తోముకోవడం కొత్త, చేపలు వండడం కొత్త, ఈయన కొత్త విషయాలా? క్రొత్త విషయాల్లాగా సామాన్యమైన విషయాలు చూస్తూ వీడు పళ్ళు తోమకుండా ఆ పళ్ళు తోమి వీడియో చూస్తాడు. వీడు అన్నం తినకుండా ఆ అన్నం వండుకుని వీడియో చూస్తాడు. హాహా భలే ఉంది వీడియో అనుకుంటాడు. అరే భలే ఉండడం కాదు, నీ టైం తింటున్నాడు యూట్యూబర్డు. వాళ్ళు నీ టైం తిని డబ్బులు సంపాదించుకున్నావు. నువ్వు పిచ్చోడు, పళ్ళు కూడా తోముకోకుండా కూర్చున్నావు ఇంట్లో. రూపాయి సంపాదన లేదు నీకు. మోసపోవద్దు, సమయం ఎవరికి ఇవ్వద్దు. అర్థమవుతుందా? నేను ఈ మధ్యలో మొన్న రీసెంట్గా టచ్ వాచ్ కొనుక్కున్నాను. మళ్ళీ ఒక వాచ్ ఉండేది, అది పోయింది. మనం రామపురం వెళ్ళినప్పుడు పోయింది అది, కారులో. అవునా? మనందరం వెళ్తున్నప్పుడు పోయింది అది, మీటింగ్కి వెళ్తున్నప్పుడు పోయింది. టచ్ వాచ్ ఎందుకు కొనుక్కున్నానంటే, మరి ఇప్పుడు మామూలు వాచ్ నైట్ టైం కనబడుతుందా? అనుక్షణము టైం ఇలా నొక్కగానే కనబడాలి. ఏ టైంలో నేను ఎక్కడ ఉన్నాను, ఎంతసేపు ఉన్నాను, ఎనీ టైం చూసుకోవాలి. టైం సెన్స్ ఇంకా బాగా పెరగాలి మనకు ఉండే కొద్దీ. ఎక్కడ మనం ఎంతసేపు ఉంటున్నాం, ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నాం, ఎందుకు ఊరకనే మాట్లాడితే టైం వేస్ట్ అక్కడ. మరి ఏం చేయాలి? సమయమును సద్వినియోగపరుచుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. అంటే జ్ఞాని అయిన వాడు ఆ టైంని ప్రేయర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రార్థనే సమస్త సమస్యలకు పరిష్కారము. నీ అవసరతలు, నీ అక్కరతలు సమకూర్చేది ప్రార్థన కదా? ప్రభు చెప్పలేదా? మీకు మీ భారమంతా నా మీద వేయమని ప్రభు చెప్పలేదా? దేనిని గురించి చింతపడొద్దు, ప్రతి విషయం గురించి ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం నాకు తెలియజేయండి అని ప్రభు చెప్పలేదు. ఎందుకు చెప్పాడు ఆయన? నువ్వు సమయం అనవసరంగా వ్యర్థపరిచే బదులు అదే సమయంలో మోకరించి ప్రార్థన చేస్తే, నీకున్న కష్టాలు ఏంటో నాకు చెప్తే, నీకున్న అవసరతలు ఏంటో నాకు చెప్తే, నీకున్న ఇబ్బందులు ఏంటో నాకు చెప్తే, నీకున్న బాధలు ఏంటో నాకు చెప్తే, నీ చింత నా మీద వేస్తే, నేను నీ చింతలు తొలగించి నిన్ను నా చెంత సేద తీర్చి నీ ప్రతి ప్రార్థనకి జవాబిస్తానని దేవుడు చెప్తుంటే, సమయం సద్వినియోగపరుచుకుని ప్రతి సమయంలో ప్రార్థన చేయడం అనేసి ఎవ్రీ టైం ఫోన్ పట్టుకుని తిరుగుతున్నావేంటి? అజ్ఞానివా? ప్రతి సమయమందును ప్రార్థన చేయుడి. మరొక వాక్యం చూడండి, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:15. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 1 పత్రిక 5:15 వచనం. 1 తెస్సలోనిక 5:15. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి. ఇవి మన టాపిక్ కాదు. ఇప్పుడు క్రింద చూడండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థన ఎలా చేయాలి? ఎడతెగక అంటే అర్థం ఏంటి? ఇక్కడేమో ఎల్లప్పుడు అన్నాడు, ఎల్లప్పుడు ప్రార్థన. ఇక్కడ ఎడతెగక ప్రార్థన అంటే ఎనీ టైం దొరికితే మీరు ఏం చేయాలి? ఎనీ టైం. నేను మన బస్సు ఎక్కాను, ఆంధ్రాలో కళ్ళు మూసుకున్నాను, ఫోన్ మాట్లాడుతున్నాను నేను ముందు. ఈ లోపు నా ప్రక్కన కొత్తగా ఒక సిస్టర్ ఎవరో వచ్చారు. నాది సిట్టింగ్, ఆవిడది స్లీపరు బస్సులోనే. నేను ఫోన్ మాట్లాడుతుంటే ఆమె వాస్తవానికి వాళ్ళు కట్టిని వేసేసుకుని పడుకోవాలి. ఆమె కట్టిని వేసుకోకుండా ఆమెకే చూస్తుంది. నేను మాట్లాడుతూ అదమరుపులో చూస్తాం కదా, మామూలుగా పరిసరాలు గమనిస్తుంటాయి కదా మన కళ్ళు. ఇప్పుడు ఏంటి పడుకోకుండా నా అవేవి చూస్తుందని నేను ఫోన్ మాట్లాడేసి కట్ చేయగానే ప్రైజ్ లాడ్ బ్రదర్ అంది. ప్రైజ్ లాడ్ సిస్టర్ అన్నాను. అనేసి ఇక సిస్టర్ ఇక ఏంటి మీ దేవుడు అన్నాను అనుకో, మీకు అక్కడ నుంచి ఏమవుతుంది? ఏదో ఒక మాట ఆవిడ మీరు ఎక్కడ సేవ చేస్తున్నారంటే ఇదంతా మాటలు. ఇప్పుడు నాకు అక్కడ ప్రేయర్ చేసుకోవాలని ఉంది. అందుకని నేను ప్రైజ్ లాడ్ సిస్టర్ నవ్వాను. నవ్వి వెంటనే ఇలా టైం చూసుకున్నాను.
చూసుకుని నెమ్మదిగా ఫోన్ తీశాను, బైబిల్ ఓపెన్ చేశాను. ఇక ఆవిడ నా వంక 2 లుక్ వేసి మనతో మాట్లాడేటట్లు లేడు అనుకుంది. నెమ్మదిగా కట్టినేసుకుని పడుకుంది. నేను వెంటనే సెల్ ఫోన్ జోబులో పెట్టుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన మొదలుపెట్టి బస్సులో 2 గంటలు ప్రార్థన చేసుకున్నాను కళ్ళు మూసుకుని బయటికే. ఎందుకంటే ఆ బస్సు శబ్దానికి ఎవరికి బయటికి చేసినా వినపడదు. బస్సు అంతా ఖాళీ. నా ముందు ఎవడలేడు, నా వెనకాల ఎవడలేడు. 6 7 ఉన్నాం అంత పెద్ద బస్సులో, హైదరాబాద్ బస్సులో. ప్రశాంతంగా 2 గంటలు కూర్చొని ప్రార్థన చేసుకుని నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, బైక్ డ్రైవ్ చేస్తున్నా, ప్రార్థన చేయి. సమయం దొరికింది వెంటనే మోకరించు. 10 నిమిషాలు దొరికినా మోకరించు, పావు గంట దొరికినా మోకరించు, ఒక 20 నిమిషాలు దొరికినా, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ చాలా విలువైంది. తీసుకురా, 1 సెకండ్ తీసుకురా వెనక్కి. ఎంత వాల్యూ 1 సెకండ్కి, ఎంత వాల్యూ 1 గంట. మీరు ఇప్పుడు ఆలోచించుకోండి, మీ జీవితంలో ఎన్ని గంటలు ఎన్ని రోజులు వేస్ట్గా పాడు చేశారు. చచ్చిన వాళ్ళ దగ్గరకు పోయి, పుట్టిన వాళ్ళ దగ్గరకు పోయి, పెళ్ళైన వాళ్ళ దగ్గరకు పోయి. పెళ్ళికి పిలిచారు ఎవరైనా, గంట టైం పెట్టుకోవాలి. ఎంత టైం పెట్టుకోవాలి? ఏది వెళ్ళడానికి, ఉండడానికి, తిరిగి రావడానికి. అర్థమవుతుందా? వెళ్ళడం లాంగ్ అనుకో, ప్రయాణానికి టైం పడుతుంది, తప్పులేదు. ఇంకా ప్రయాణం టైంని మనం స్కిప్ చేయలేము. కానీ ఉండే టైం మాత్రం పావు గంట. పెళ్ళి అనగా పావు గంట గుర్తుపెట్టుకోండి. అన్యులు చూసి నేర్చుకోండి. మా ఇంటి ప్రక్కన ఒక ఆయన ఉంటాడు, సాయిబాబు గారు అని. మా అందరి పెళ్ళిళ్ళకి పిలిచాము ఆయన్ని. ఆయన అన్యుడు. ఆయన ఎప్పుడు వస్తాడు తెలుసా? ఫోటో సెషన్ టైంలో వస్తాడు. అస్సలు డౌటే లేదు అందులో. ప్రారంభ ప్రార్థనకు ఉండడు, పాటలకు ఉండడు, వాక్య పరిచర్యకు ఉండడు, పెళ్లి ప్రమాణాలకు ఉండడు. అర్థమవుతుందా? పెళ్ళంతా ముగించి ఆమె అన్న తర్వాత ఫొటోస్ దిగుతాం కదా, ఆ ఫొటోస్ దిగే టైంలో బండి వేసుకుని పనున్న ఒకరిని తీసుకొస్తాడు. వచ్చి డాక్టర్ గారు, మమ్మల్ని కూడా డాక్టర్ గారు అంటాడు ఆయన. చిన్నప్పటి నుంచి అలాగే పిలిచేవాడు మా నాన్నగారి మీద గౌరవం బట్టి. మా పెళ్ళికి కూడా గుర్తుంది దేవిక. ఎప్పుడు వచ్చాడు ఆయన? ఫోటో సెషన్కి వచ్చాడు మా పెళ్ళికి. వచ్చి నా పక్కన నుంచి ఉన్నాడు, నేను ఇలా పట్టుకున్నాను, ఆ ఫోటో దిగండి అవి. ఓకే మరి మంచిగా ఉండండి, పెళ్లి చేసుకున్నారు అన్నట్టు ఒక లుక్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెంటనే అందులో భోజనం చేయండి అంటే నవ్వుతూ వదిలేండి అని వెళ్ళిపోయాడు. మరి మనకి కొన్ని ఉన్నాయి కదా, మన ఆహారపు అలవాట్లు, ఆయనకు డైట్ ఉంది, కొంచెం అనారోగ్యం ఉంది కాబట్టి చక్కగా నవ్వి వాళ్ళని చూసి మనమా, అది అన్యుల పెళ్ళే. కానీ మనం ముందు వెళ్ళిపోతాం. ఏం కాడు బాజాలు కూడా పట్టిరాడు అక్కడికి పందిరిలోకి. ఆడు బాజాల భజంతులు పట్టి రాకముందే మనం వెళ్ళిపోయి అక్కడ కూర్చుని, అంత అవసరమా నీకు? అదే క్రైస్తవ పెళ్ళి అనుకోండి, మనం వెళ్ళొచ్చు. క్రైస్తవులు పెళ్ళి అనుకోండి, మరి ఎందుకంటే అక్కడ ప్రభుని ఆరాధిస్తాము, వాక్యాన్ని వింటాము, ఎన్నో విషయాలు నేర్చుకుంటాం కాబట్టి వెళ్ళొచ్చు. అవసరమైతే పని చేయొచ్చు మన తోటి పెళ్ళి. అది అన్యులు పిలిచారనుకో ఏం చేయాలి? దేనేదో తెలుగులో అంటారు కదా, కొట్టే తెచ్చే అనేది అంటారు కదా, అలాగా వెళ్ళాలి. ఫోటో సెషన్ టైంలో వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఫోటో సెషన్లో వెళ్ళాలి, ఫోటో దిగాలి. ఆ కట్నం ఏదో కాస్త ఏదో మనకు ఉంది కదా, ఎందుకంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం. ఇప్పుడు మన పెళ్ళికి వాళ్ళు పెడతారు, వాళ్ళ పెళ్ళికి ఇది మనం తీసుకోకపోయినా పర్లేదులే. మనం సహాయాలు, మనకి ఎవరి సహాయాలు అవసరం లేదు, కానీ మనం ఒకరికి సహాయం చేయడంలో తప్పలేదు, మనం పెట్టచ్చు. కానీ తీసుకొని వారముగా ఆ ఉన్నతమైన స్థితిలో మనం ఉందాం గాక యేసునామంలో. అదవుతుందా? పెట్టే వారంగా ఉందాం, తీసుకోవద్దు. పెట్టినోడు గొప్పవాడా, తీసుకునేవాడు గొప్పవాడా? దేవునికి మహిమ కలుగును గాక. మనం గొప్పవాళ్ళమండి. రూపాయి ఉన్నా మనం గొప్పలమే. ఆ రూపాయినే వాడుకుందాం. రూపాయిలో 100 పైసలు ఉంటాయి, వాడుకోవడమే, చక్కగా సద్వినియోగం చేసుకోవడమే. కాబట్టి అన్యులు పిలిచారనుకో గుర్తుపెట్టుకోండి, అక్కడ అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. బంధువులతో పిన్ని బాగున్నావా, బాబాయ్ బాగున్నావా, పెద్దనాన్న బాగున్నావా, చిన్నాన్న బాగున్నావా, అక్క బాగున్నారా, ఇదేనా నీ పని? ఆత్మలో చల్లారిపోతాం. ఏమవుతాం? ప్రార్థనా పరుడు ఎక్కువగా మాట్లాడాడా, ప్రార్థించే ఆ నోరు ఎక్కువగా లోక సంబంధమైన విషయాలు మాట్లాడిందా, ఎక్కువ వ్యక్తులను కలిసిందా, దేవుని దగ్గర ఆ నోరు లాక్ అయిపోతుంది. ఏమైపోతుంది? ఈ లాక్ ఇంకా నువ్వు ఓపెన్ చేయలేవు. అది వెళ్ళాలి, టక్కమన ఫోటో దిగాలి, ఫట్టమన రూపాయి అక్కడ పెట్టాలి, ఒక్క స్మైల్ ఇవ్వాలి, అందరి వైపు చూసి వెంటనే సర్దుకుని వచ్చేయాలి. మన సమయము ఎవరి సమయం అది? కాబట్టి నేను చెప్తున్నాను, నిజంగా మీ జీవితాలు ఆలోచించండి, సమయానికి ఎంత విలువ ఇస్తున్నారు. ఎన్నో ఆత్మలు నలిగిపోతూ ఉన్నాయి. దేవుడు ఎవరో తెలియక, తెలిసినా రాలేక, కుటుంబాన్ని ఎదిరించే ధైర్యం లేక, చాలామంది పాపం దుర్వ్యసనాలకి బానిసలైపోయి మారాలని ఉన్నా, జీవితాన్ని దిద్దుకోవాలని ఉన్నా వాళ్ళ పరిస్థితి వాళ్ళ కంట్రోల్లో లేక, ఎంతోమంది దుర్వ్యసనాల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతూ, దేవుడు ఎవరో తెలియక శాంతి సమాధానాలకు నశించిపోతూ ఉంటే, మనలాంటి దేవుని వాక్యం ఎరిగిన వారము ఈ ఆయుధాలు చేతపట్టి, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఎడతగిన ప్రార్థన అనే ఆయుధాలు చేతపట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆత్మను రక్షించడా?
కొర్నేలు గురించి మనం చదువుకున్నాం. కొర్నేలు ఎల్లప్పుడూ ప్రార్థన. ఏం జరిగింది? ఆ ప్రార్థన దేవుని కదిలించింది. దేవుడు దేవదూతను కదిలించాడు. దేవదూత కొర్నేలుతో మాట్లాడింది. కొర్నేలు తన పనివారిని పంపాడు. ఆ పనివారు పేతురుని తీసుకొచ్చారు. పేతురు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలు ఎవరి కోసం అయితే ప్రార్థన చేశాడు వాళ్ళ మీదకి దిగొచ్చాడు. ఎట్టకేలకు కొర్నేలు ఎల్లప్పుడూ చేసిన ఎడతెగని ప్రార్థన తన బంధువులను, ముఖ్య స్నేహితులందరినీ రక్షణలోనికి నడిపించింది. కొర్నేలు ఎవరు? పని లేని వ్యక్త, ఒక శతాధిపతి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి అన్ని ఆత్మలు సంపాదించుకున్నాడు. మరి నువ్వు ఎడతెగని ప్రార్థన ఉందా? ఉపవాస ప్రార్థన ఉందా? కన్నీటి ప్రార్థన ఉందా? ప్రతి విధమైన ప్రార్థన చేయమని పౌలు చెప్పాడు. కనుక ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేయి. కన్నీటి ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన చేయి. సమయం దొరికినప్పుడల్లా ఎడతెక్కకుండా ప్రార్థన చేయి. ఒక ప్రార్థనాపరుడైన క్రైస్తవుడిగా జీవించు. నీ ప్రార్థన ద్వారా అనేకులను రక్షించు. అందుకే దేవుడు నీకు ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ప్రభువు ఈ మాటలు దీవించును గాక.